మెగా పేరెంట్స్ మీటింగ్ కు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు ఖమ్మం శెట్టి నాయనిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను మీకు ఒక నీతి పద్యం చెబుతాను. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారం నెపమెన్నక చేయవాడే నేర్పరి సుమతి. భావం: ఓ సుమతి, మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం సహజం, అందులో విశేషం లేదు. కానీ మనకు హాని చేసిన వారు కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలిగిన వాడే నిజమైన నేర్పరి సుమ. సాధారణంగా లోకంలో ఉపకారం పొందకుండా జీవించడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరైనా కూడా వేరొకరి వలన ఉపకారం పొందుతూ ఉంటారు. ఉపకారం చేయడం అంటే అవతలి వారికి ఏదో బాధ వచ్చినప్పుడు, సమస్య ఏర్పడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడం. అవతలి వారు మనకు చేసిన సహాయాన్ని జ్ఞాపకం పెట్టుకొని తీరాలి. మనం చేసే సహాయం ఎప్పటికైనా సందర్భానికి అనుగుణంగా ఉండాలి. ఎవరికైతే సహాయం అవసరమో అప్పుడు చేయగలిగిన సేవే నిజమైన సేవ. ఒక్కొక్కసారి జీవితంలో కావాలని మనకు అపకారం చేసిన వాళ్ళు ఉంటారు. అపకారం అంటే మనకి కష్టాన్ని కలిగించడం. అపకారం చేసిన వారు అన్నీ తెలిసినప్పటికీ వారి అపకారాన్ని ఆయన ఏదో సమస్యలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడో వాడు గొప్పవాడు. ఎందుకని అంటే క్షమించగలిగాడు కాబట్టి. క్షమించడం భగవంతుడి యొక్క లక్షణం. క్షమించడం పెద్దల లక్షణం. మనం ఉపకారం చేసిన వారిని గుర్తు పెట్టుకోవాలి, తిరిగి ఉపకారం చేయాలి. అపకారం చేసిన క్షమించి అవసరం ఉన్నప్పుడు ఉపకారం చేయడం నేర్చుకుంటే వాళ్ళు మహానుభావులు కీర్తింపబడతారు. నేర్చుకోవాల్సిన విలువలు: మనకు తెలిసిన వారికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేయాలి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలందరినీ ఎల్లప్పుడూ గౌరవించాలి. అపకారం చేసిన వారికి ఉపకారం చేయాలి. డొక్కా సీతమ్మ ప్రతిష్ఠాతృత్వం గల సాధ్వి. ఆమె ఎన్నో వేల మందికి ఆకలితో ఉన్న వారి కడుపు నిండా ఆహారం పెట్టేవారు. ఆమె తన జీవితమంతా సత్కార్యాలకు అంకితం చేసి అనాథులకు సహాయం చేయడంలో ముందుండేవారు. ఆమెని అపర్ణ, అన్నపూర్ణ అని అభిమానంగా పిలిచేవారు. ఆమె దాతృత్వం వల్ల ప్రజలందరిలో ఎంతో గౌరవం పొందారు. నీటి కాలంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో నిత్యం ఎన్నో వేల మందికి అన్నం పెట్టే కంచి పరమేశ్వర్ రెడ్డి గారు కూడా ఆ కోవకు చెందిన వారే. నమస్కారములు. జై హింద్, జై భారత్. Our government has introduced many useful programs for students like Talliki Vandanam students, Kids Dokka Seedamma Midday Meal program. Because of this, every student can come to school happily. Talliki Vandanam supports our mothers so that every child can continue education without dropout. Dear parents, please support us and encourage us to study well. Thank you all for giving me this opportunity. Jai Hind, Jai Bharat. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా పేరు సిద్ధి. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెన్నవాడలో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పిల్లల విద్యలో తల్లి పాత్ర గురించి మాట్లాడబోతున్నాను. మనం పాఠశాలకు వెళ్ళబోయే ముందు చాలా విషయాలు నేర్చుకుంటాం. మాట్లాడడం, నడవడం, మంచిగా ప్రవర్తించడం, ఇవన్నీ నేర్పించింది ఎవరు? అవును, మా అమ్మ. అమ్మ నన్ను ప్రతిరోజు నిద్ర లేపుతుంది, అన్నం పెడుతుంది, బడికి రెడీ చేసి హోంవర్క్లో సహాయం చేస్తుంది, చదువు మీద నమ్మకం కలిగిస్తుంది, విసుకొస్తే ధైర్యం చెబుతుంది. అమ్మ చేస్తున్న సహాయం వల్ల మనం పాఠశాలకు వచ్చి చదువుకొని మంచిగా ఎదుగుతాం. అందుకే మనం మన తల్లిని గౌరవించాలి, బాగా చదివి ఆమె గర్వకారణం కావాలి. అందుకే అమ్మ నా మొదటి గురువు, నా జీవితంలో వెలుగు చూపే దీపం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
తిరుమలేశ్వరి పైకి కళ్ళనీళ్ళు రాలా? Headmaster, teachers, beloved parents, and my dear friends, good morning to all. My name is Arvatejashwini. I am studying 4th class at MPBS Vennavada, Mangur Mandal. Today is very special day for our school. We are all gathered here for the mega parents meeting. I am very happy and proud to speak on this occasion. Parents are the first teacher and teacher are our second parents. When to both work together, every child will achieve success, dear parents. Your encouragement is our section to check our homeworks and support us to reach our goal. Once again, I tell you, our respected parents, teachers, and friends. My name is Panchasila. I am studying 3rd class. Today we are very happy to welcome you all to the mega parents meeting. Parents are our first teachers and real heroes. Teachers guide us every day and help us to become good students. Our school is giving as quality education. We are learning through digital classes. TLM and I am studying 2nd class. Today we are very happy